ఏమోలేండి మాస్టర్ మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఇదైతే నేను ఇన్‌ఫ్రాడ్ అయితే రీసెంట్‌గా తీసుకున్నాను కదండీ! దాని ప్లగ్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పిన్ ఉంటుంది. ఇది 60 ఆంప్స్ అయితే అంటే పెద్ద ప్లగ్ అన్నమాట. మనకు మామూలుగా మన ఇంట్లో ఇట్లా చిన్న పిన్స్ ఉంటాయి కదా! వాటికైతే సెట్ అవ్వదు. ఇట్లా పెద్దదానికైతే సెట్ అవుతుంది. ఇన్‌కేస్ మీకు చిన్నదుంటే ఇట్లాంటి పెద్ద పిన్స్ అయితే తెచ్చుకొని అప్పుడైతే పెట్టండి. లేదంటే పెట్టారనుకోండి, లేదు పెట్టొచ్చు అని ఏదైనా వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టమవుతుంది మళ్ళీ కుకింగ్ చేసుకోవడానికి. మనము స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఆన్, ఆఫ్ అనే టచ్ ఉంటుంది. జస్ట్ టచ్ అన్నమాట. మనకు ఫోన్ ఎట్లా టచ్ చేస్తామో అట్లా. మనకి ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అంటే మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు గ్రిల్ చేసుకుంటున్నారు అదే ఫ్రై అనేది. అసలు ఇట్లాంటి స్టీల్ గిన్నె అయితే తిరిగిపోతుంది. మేబీ నాకేందంటే పాలు పెట్టినప్పుడు ఇది చూడండి ఎట్లా తిరిగిపోతుందో. అసలు నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది. ఇంకోటేందంటే నేను చెప్పేది మస్ట్ అండ్ షుడ్ ఏందంటే ఒక బౌలే ఇట్లా తిరిగిపోతుందంటే స్టీల్ గిన్నె ఇట్లా తిరిగిపోతుందంటే మన చెయ్యి టచ్ అయితే ఇంకేంటి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వంట చేయాలి. ఇంకోటి దీని పైకి వాడే పాన్స్ ఐ మీన్ ఏదైనా బౌల్స్ గానీ ఏదైనా సరే వాటి కింద బేస్ అనేది సదరంగా ఉండాలనమాట. అంటే ప్లెయిన్‌గా ఉండాలి. అంటే కొద్దిగా వంపులుగా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇది పెట్టాను గదా! ఇది చాలా తక్కువగా అన్నమాట. ఇది గూడా అయితే ఊగిపోతూ ఉంటుంది. ఇంకోటి ఇది ఐరన్ ప్యాను దోస రేకు అంటాం గదా! సో, చూడండి కిందయితే అసలెంత ఆనుతుందో ఇంత చిన్నదే ఆనుతుంది. కుకింగ్ అనేది అసలు కష్టమైపోతుంది. ఎందుకంటే దీని ఆనే ప్లేస్‌లో ఎక్కువ మంటొచ్చి మాడిపోతుంది. సైడ్స్‌కైతే రావట్లేదు. ఇంకా ఇట్లా ఈ దాని బేస్ అంతా గాని టచ్ అయితే అప్పుడు ఫాస్ట్ కుకింగ్ అయిపోతుంది. సో, మనకు పవర్ బిల్ అనేది కూడా సేవ్ అవుతుంది. అట్లా కాకుండా మనం సదరంగా లేనట్టు పెడితే మాత్రం చాలా కష్టము. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేనైతే నాన్ స్టిక్ పాన్ పెట్టాను. ఎంత గ్యాప్ వస్తుందో చూడండి. అంటే ఒక సెగ అనేది ఇక్కడ వరకొచ్చి తర్వాత పైకి రావాలంటే టైం పడుతుంది. సో, అప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇంకా బాగా మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇదైతే కాపర్‌దనమాట. నేను గ్యాస్ మీదయితే వంట చేసుకున్నప్పుడు ఇదే చేసేదాన్ని. కానీ ఇది చాలా తక్కువైతే ఆనుతుంది. ఇంక ఈ సెగంతా వచ్చేసరికి నాకు కుకింగ్ అనేది లేట్ అయిపోతుంది. అప్పుడు మనకు పవర్ బిల్ కూడా వాసిపోతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఈటి మీద పెట్టేటప్పుడు సదరంగా ఉండేది పెట్టండి. అండ్ ఇంకొకటి నేను మరీ చెప్పేదేందంటే టెంపరేచర్ తక్కువే పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకొని మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ పెట్టుకున్నామనుకోండి, మనము ఏదో పెద్ద సెగ దగ్గర ఉన్నంత సెగ అయితే మొహానికైతే కొడుతుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా వంట చేయాలి దీని మీద. పిల్లలున్నప్పుడు మాత్రం దయచేసి ఏమరపాటుగా ఉన్నారా ఇంక చెయ్యి కాలిపోతుంది. గ్యాస్ అయితే జస్ట్ అట్లా సెగ వస్తుంది కదా అని అయితే వచ్చేయొచ్చు. ఇన్‌కేస్ టచ్ అయ్యిందా ఇంకేం లేదు. చూస్తున్నారు కదా! ఈ ప్యానెల్‌కి ఈ బౌ బౌల్‌కి ఎంత గ్యాప్ వస్తుందో ఇంత గ్యాప్ ఉంటే కుకింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి కింద బేస్ ఉండేటివి మాత్రం అస్సలు వాడొద్దు. ఎందుకంటే పవర్ చాలా ఎక్కువ లాక్కుంటుంది. ఓకే మరి. బాయ్.